తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఇంకొక వండర్ఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం చెప్పేద్దాము. ముందుగా తెలుగు పాటకి తమ సంగీతాన్ని జతచేర్చి ఆస్కార్ కిరీటంతో పట్టాభిషేకం చేసిన మ్యూజిక్ కింగ్ కీరవాణి గారికి నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. సింగర్స్కి సూపర్బ్గా గైడెన్స్ ఇస్తూ వాళ్ళ టాలెంట్ని షైన్ చేస్తున్న మన ఆస్థాన దిగ్గజ న్యాయ నిర్ణేత సునీత మేడం, నమస్తే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అవర్ ఓన్ ప్రైడ్ ఆఫ్ తెలుగు మ్యూజిక్ చంద్రబోస్ గారికి కూడా నమస్కారం సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సెలబ్రిటీస్ ఆఫ్ సీజన్ 26. ఇవాళ ఈ ఎపిసోడ్ తర్వాత 2 ఎపిసోడ్ల తర్వాత మీ 12 మంది కంటెస్టెంట్స్లో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళలో 4 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేర్చుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అండ్ 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. గత వారం ఈ 12 మందిలో 6 చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ ప్రజెంట్ చేశారు. ఇవాళ ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్. ఇవాళ రేపు ఈ మిగిలిన 6 కంటెస్టెంట్స్ సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ని ప్రజెంట్ చేసి పోటీ పడబోతున్నారు. ఇవాల్టి ఈ సునీత మేడం స్పెషల్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరన్నది, వారు ఏ పాట పాడబోతున్నారు అన్నది సునీత గారే మనకి చెప్తారు. మ్యామ్, కొన్ని లిరిక్స్తో చాలా అద్భుతంగా అనిపిస్తాయి, అలాంటి ఫేవరెట్స్ ఉన్నాయి. కొన్ని ట్యూన్ విన్న వెంటనే ఆ ట్యూన్ ఎప్పటికీ అది హాంట్ చేస్తూ ఉంటుంది, అలాంటి ఫేవరెట్స్ ఉన్నాయి. కొన్ని సింగర్స్ మూలంగా ఎలివేట్ అయ్యి ఇంత బాగా పాడారు కదా అని విన్న ప్రతిసారి అనిపించే ఫేవరెట్స్ ఉన్నాయి. అలా చూసుకుంటే ఒక్కొక్క క్రాఫ్ట్కి సంబంధించి ఎక్సెల్ చేసిన పాటలన్నీ నా ఫేవరెట్స్ అయ్యాయి అలాగా. సో ఆ కోవలో నాకు అసలు ఫీమేల్ సింగర్స్కి విరహ గీతాలు అనేవి రావటం చాలా తక్కువైపోయిన రోజుల్లో 7G బృందావన్ కాలనీ అనే సినిమాలో యువన్ శంకర్ రాజా గారు అద్భుతంగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఆ పాట విన్న ప్రతిసారి లిరిక్ అనేది నేను ఎప్పుడు దాని మీద అంత ఫోకస్ చేయలేదు, కానీ ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకనో మనసంతా లాగుతూ ఉంటుంది ఒకలాగా. అది పర్ఫెక్ట్ విరహగీతం, ఈ రోజుల్లో వచ్చిన విరహగీతం అనిపిస్తుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, శ్రేయా ఘోషల్ పాడిన చాలా పాటల్లో నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ తను పాడిన వాటిలో ఎగ్జాక్ట్లీ కేకే గారి వర్షన్ ఉంది అండ్ శ్రేయా ఘోషల్స్ వర్షన్ కూడా. నేను తనకి చెప్పడం కూడా జరిగింది ఈ సంగతి. సో అందుకనే అది నాకు చాలా ఇష్టమైన పాట. ఇంతమంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అందరినీ రమ్మని చెప్పండి మేడం. ఓకే, ఐ రిక్వెస్ట్ గాయత్రి టు సింగ్ దిస్ సాంగ్. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖరాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను
చూసుకుంటిని. కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనిప్పుడు. రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మూవల సడిని తలచుకొనును దారులు ఎప్పుడు. పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపే చెలియ చీని చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసి పెట్టలేదు. తొలి స్వప్నం చాలులే ప్రియతమా కనులు తెరువుమా. మధురమైన మాటలు ఎన్నో కలసిపోవు నీ పలుకులలో. జగము కరుగు రూపే కరుగునా చెరిగిపోని చూపులు అన్నీ రే పగలు నిలుచును నీలో. నీదు చూపు నన్ను మరచునా వెంటవచ్చు నీడ బింబం వచ్చి వచ్చిపోవు. కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా. ఒకసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచినా. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా. నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. గాయత్రి సార్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట తలచి తలచి ఈ పాట నేను ఎప్పుడు చేస్తాను నాకు గుర్తురావట్లేదు. 7G బృందావన్ కాలనీ సింగర్ కేకే లిరిక్స్ శివ గణేష్ మ్యూజిక్ యువన శంకర్ రాజానా. ఓకే ఓకే నేను చేసింది అయి ఉండాలి. ఎందుకంటే సునీత మీరు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పింది చాలాసార్లు. అంటే నేనే చేసి ఉంటాను బహుశా. ఎందుకు తనకి ఇష్టమైన పాటలు ఎపిసోడ్ అంటే. కానీ ఇప్పుడు చేసిన గుర్తు రాలేదు అనుకున్నాను. అప్పుడు చూస్తే సత్యం బోధపడింది. ఓకే ఫస్ట్ 2 లైన్ల తర్వాత అనుపలం ఏంటమ్మా గాంధారంలో స్టార్ట్ అవుతుంది. తెరచి చూసి చదువు. అది ప్రతిసారి కూడా గాంధారం పట్టుకోలేకపోతున్నావు. నానరారే అది పట్టుకోపోయిన చిన్న గాంధారం నా అన్న వస్తుంది. గమనించావా మిస్టేక్? అది సరిదిద్దుకోవాలమ్మా. ఓకే సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ నోట్స్ ఉంటాయి, ఇలా క్రోమాటిక్ నోట్స్ అవి ఉన్నప్పుడు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ అవసరం. అది మినహా చాలా మధురంగా పాడావు, చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్
ఇప్పటివరకు మొత్తం ఎన్ని పాటలు పాడావు నువ్వు? 4 సార్. ఇది 4th సాంగ్. 4వ పాట ఇది. ఎస్ సార్. ఇది కాకుండా 3 పాటలు పాడావు. ఎస్ సార్. ఈ మొత్తం 4 పాటల్లో నువ్వు పాడిన అద్భుతమైన గీతం ఇది. థ్యాంక్ యూ చాలా సార్. బాగా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. మొదటి నుండి చివరి వరకు నిలకడగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఒక చోట బాగా పాడడం, ఒక చోట మామూలుగా పాడడం, ఒక చోట అలా ఏం లేకుండా పాట అంతా అందంగా అద్భుతంగా నిలకడగా పాడావు. థ్యాంక్ యూ ఆ సార్. తత్వం నాకు చాలా నచ్చింది. పాట అనేది మామూలుగా బుర్రలోంచి పుట్టదు. మరి ఎక్కడి నుంచి పుడుతుందంటే చిరునవ్వులు పూసే పెదాల్లోంచో రక్తమోడుతున్న గాయం నుంచో పుడుతుంది పాట. ఈ పాట ఏంటి తెలుసా? మనసు స్రవించే రక్త గీతం ఇది. అంత మంచి పాట. గాయత్రి, మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నీ కెపాసిటీకి మించిన పాట ఇది. అంటే చూస్తూ ఉన్నాం కదా పర్ఫార్మెన్సెస్, యూ ఆర్ లైక్ ఎందుకనో చాలా టెన్షన్ పడుతూ ప్రతిదీ ఇది దాటేస్తే సరిపోతుంది, ఇది దాటేస్తే అమ్మయ్య ఐ ఫీల్ బెటర్ అని. ఐ డోంట్ నో, మేబీ ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటం, ఎస్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్నిటి మధ్యలో ఈ సాంగ్ అనేది చాలా కష్టమైన పాట, చాలా డెప్త్ ఉన్నటువంటి పాట. నేర్చుకుంటున్నా పాడుతున్నా కూడా అసలు ఫస్ట్ ఆ పాటలోంచి బయటికి రాలేము. సో అవన్నీ దాటుకొని ఇక్కడ భయం లేకుండా ఆర్ భయాన్ని ప్రదర్శించకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేశావు. అందుకు నీకు అభినందనలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కమ్అట్ ఆఫ్ దట్ ఫియర్ ఫస్ట్ ప్లీజ్, బికాస్ నువ్వు సాధన చేసి ఆ భయం బెరుకు ఇలాంటిదన్నీ పక్కన పెట్టేస్తే యూ విల్ బీ డెఫినెట్లీ అ గుడ్ సింగర్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరు వచ్చారు నీతో పాటు? ఎవరు వచ్చారు? అమ్మ వచ్చారు సార్. అమ్మ రండి, అమ్మ రండి ఒకసారి. అమ్మ మీరు పాడతారా? కొంచెం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు పాటలు అంటే. నాకు సరిగమలప్పటి నుంచి నాకు ఈటీవీలో చాలా ఇష్టం సార్, నేర్చుకోవాలి పాడాలి అనేసి. నాకు అప్పుడు ఎలా నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియదు. తాతగారిని అడిగితే నువ్వు టౌన్లోకి వెళ్ళినప్పుడు, మీ తాతగారా? మా తాతగారు టౌన్లోకి వెళ్ళినప్పుడు అట్లా నేర్చుకోవచ్చు, ఇంటర్ డిగ్రీ అట్లా చదివేటప్పుడు అంటే అప్పటికే పెళ్ళైపోయింది. ఇంకా అట్లే పోయింది. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ తాతగారు చనిపోయారు. సో ఇంకా తనకి సంగీతం అక్కడితో స్టాప్ అయిపోయాను అనమాట. అని అప్పుడప్పుడు పాడుతూ ఉంటారా? పాడుతూ ఉంటాను సార్, దీంతో పాడుతూ ఉంటాను. 2 లైన్లు కలిసి పాడండి ఇద్దరు చూద్దాం. జాలిగా జాబిలమ్మా రే రే అంతా రెప్పవేయనే లేదు ఎందుచేత జాలిగా జాబిలమ్మా రే రే అంతా రెప్పవేయనే లేదు ఎందుచేత 16 కళలని పదిలంగా ఉంచని 16 కళలని పదిలంగా ఉంచని ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ అమ్మా. మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చును. అది మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా మళ్ళీ ఏజ్ అయిపోయింది అట్లాంటివన్నీ మొహమాటలు ఏం పడకుండా మీకు ఇష్టం వచ్చింది మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. సునీత మేడం, మీకు నచ్చిన పాట ఎవరు పాడబోతున్నారు? నాకు యాక్చువల్లీ వేరే టెన్షన్ స్టార్ట్ అయింది అనౌన్స్ చేయాలంటే. సో మా అబ్బాయిని కాపీ చేస్తానంటే నేను ఒక విషయం చెప్తాను. సార్ చెప్పండి సార్. భైరవ్ ఉన్నాడు కదా, సార్. సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సార్ వాడికి కార్లు పిచ్చి. నేను చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత అంబాసిడర్ ఉండేది నాకు. ఫస్ట్ కారు కాంటెస్సా ఉండేది. కాంటెస్సా ఇప్పుడు ఆపేశారేమో తెలియదు. ఆపేశారండి. కాంటెస్సా కొంచెం పొడుగ్గా ఉంటుంది, అది కొంచెం లగ్జరీ కారు. అది వాడికి ఇష్టం. వాడు కార్లో వెళ్తుంటే చెన్నై ట్రాఫిక్లో ఎక్కడన్నా కాంటెస్సా కనబడితే అది కాంటెస్సా అనేవాడు. కోంతెస్సా అనేవాడు కాంటెస్సాని, అది కోంతెస్సా అనేవాడు. మళ్ళీ
ఒక 10 నిమిషాలకి ఏదో ఒక కాంటసా కారు అటు ఇటు అది కాంటసా అని అనేవాడు. వాడికి అప్పుడు 3 years. ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాడు కొన్నాళ్ళు అయిన తర్వాత. చాలా కార్లు వెళ్తాయి కదా రోడ్డు మీద, అది కాంటసా, ఇది కాంటసా కాదు, ఇది కాంటసా కాదు, ఇది కాంటసా కాదు, ఇది కాంటసా అంటే కాంటసా జపం అన్నమాట. సో మా అబ్బాయిని ఇమిటేట్ చేసే ఒక పద్ధతి ఉంది. ఏంటంటే తర్వాత పాట రాజకుమారుడు అనే సినిమాలో ఎంఎం కీరవాణి గారు కాకుండా వేరే వాళ్ళు చేసి అంటే మణిశర్మ చేసిన పాట అని చెప్తాం. ప్రతిసారి నా పేరు జపించినట్టు ఉంటుంది, ఇందులో ఉన్న సత్యం చెప్పినట్టు. సార్ కాకుండానే ఎక్కువ ఉన్నాయి సార్, అదే నా బాధ కూడా. సో కీరవాణి సార్ కంపోజ్ చేస్తే ఎంత మధురంగా ఉంటుందో, మణిశర్మ గారి కంపోజిషన్ అంత మధురంగా ఉన్నటువంటి ఒక పాట. మేడం వా. నాకు చాలా 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 ఇష్టమైన పాట ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు, వద్దులే ప్రాణము నీవు రానప్పుడు. వేటూరు గారి రచన అంటే నాకు పిచ్చి ఈ పాటలో. మణిశర్మ గారి అద్భుతమైన కాంపోజిషన్, ఎస్పీబీ సార్ అండ్ చిత్రమ్మ పాడిన అత్యద్భుతమైన పాట. సినిమా పేరు రాజకుమారుడు. రాఘవేంద్రరావు గారు మహేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సినిమా. ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది అంటే ఉన్న చాయిస్లో శర్మిష్ఠ. Oh my love, oh my love, oh my love. ఎందుకే ప్రాయము నీది కానప్పుడు, వద్దులే ప్రాణము నీవు రానప్పుడు, ఈ రాయబారాలు సాగే చలిలో, ఈ హాయి భారాలు మోసే జతలో, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్. ఎందుకే ప్రాయము నీది కానప్పుడు, వద్దులే ప్రాణము నీవు రానప్పుడు, ఈ రాయబారాలు సాగే చలిలో, ఈ హాయి భారాలు మోసే జతలో, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్. కన్నుల్లో ప్రాణల్లా చైత్రాలలో నీ కోసం వేచాను, నీ దానినై వెన్నెల్లో దీపల్లా ఓ తారనై, నీ కోసం నేనున్నా నీ వాడినై. బాధే కదా ప్రేమంటే, ప్రేమే కదా నీవంటే, అయినా
శర్మిష్ట, సార్ ఇప్పుడు నేను తనని ఇరకాటంలో పెడుతున్నాను, నా సాంగ్స్ మెన్షన్ చేయలేదని చెప్పి సునీత గారు ఇరకాటంలో పెడుతున్నాను కదా, చూసావు నువ్వు. ఆవిడ కొంచెం చలేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏం చెప్పాలి ఏంటని. ఆవిడకే కాదు, అందరికీ కూడా ఇక్కడ చలిగా ఉంది. ఎందువల్ల? ఏసీ ఎక్కువైందా? ప్రస్తుతం బాగా చలి పెరిగింది. ఎందుకు? నాకు టెన్షన్ ఎక్కువై మీకా టెన్షన్ ఎక్కువైతే ఉక్కబోయాలి, కానీ చలి ఎందుకు వేస్తుంది? అంటే ఉక్కబోతతో ఆ గాలి వచ్చి అలా కూల్ చేస్తాను సార్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సరే నేను చెప్పనా? చెప్పండి సార్. నువ్వేమంటున్నావు? ఈ రాయబారాలు సాగే చలిలో అంటున్నావు, అన్నావా లేదా? ఎస్ సార్. కన్విన్స్డేనా? కన్విన్సింగ్ అని సార్. ఇంకా కన్విన్స్ కాలేదా? లేదు నీ సార్. పేరులోనే చలి ఉంది. సార్ ఎందుకు? మిస్ట్. కాబట్టి నెక్స్ట్ ఇంత చలి వచ్చిన తర్వాత సునీత కోరుకునే పాట చలి చంపుతున్న చమక్కులో అడుగుద్దేమో నేను ఆశపడుతూ. చాలా చక్కగా పాడావు. నా రారే రారా, సింపుల్ ట్యూన్ కానీ కంట్రోల్డ్గా పాడితేనే ఆ బీట్లో అది కుదురుతుంది. కాబట్టి నువ్వు చాలా చక్కగా నిర్వర్తించాను ఈ బాధ్యత. అందమైన ట్యూను, చాలా బ్యూటిఫుల్గా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. శర్మిష్ట, నమస్తే సార్. బాగా పాడావు నాన్న, చాలా బాగా ధన్యవాదాలు పాడావు. మంచి పాట. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ప్రధానంగా బాణీతో పాటు మంచి సాహిత్యం కూడా ఉంది. వేటూరు గారు, వేటూరు గారిలోని చాలా గొప్పతనం ఏంటంటే ప్రేమ గీతాలు రాస్తారు, విరహ గీతాలు రాస్తారు, స్ఫూర్తి గీతాలు రాస్తారు, భక్తి గీతాలు రాస్తారు, చైతన్య గీతాలు రాస్తారు, చారిత్రాత్మక గీతాలు రాస్తారు. ఇలా ఏ పాట రాసినా కూడా ఆ పాట కోసమే పుట్టారనిపించేలా రాస్తారు. అంత గొప్పగా రాస్తారు. ఇందులో ప్రేమ గీతం రాస్తూ ఎంత లేతగా రాశారంటే, ఒక చోట చీకట్లో నేనుంటే నీ నీడల, వాకిట్లో నువ్వేగా నా వెన్నెల అన్నారు. అంటే ఒక చోట నీడుందంటే ఖచ్చితంగా ఎక్కడో దాని చుట్టుపక్కల వెలుగుంటుంది. ఖచ్చితంగా నీడుందంటే దాని పక్కన ఎక్కడో చోట వెలుగుంటుంది. అది వెన్నెల వెలుగంట. నా నీడకు వెన్నెల తోడు నువ్వంటుంది. ఎంత అద్భుతమైన భావం. అందుకోసం ఒకసారి మనం వేటూరు గారి గురించి ఒక మాట గుర్తు చేసుకోవాలి. తనికెళ్ళ భరణి గారు ఒకసారి చెప్పారు, అన్ని వైపులా పదునే వేటూరి కళానికి, శ్రీశ్రీ శ్రీనాథుడితడే కవుల కులానికి అన్నారు. సునీత మేడం, హీరోయిని గారి మ్యూజిక్ చెయ్యని ఈ పాట మా శర్మిష్ఠ ఎలా పాడింది? నేను ఒక విషయం చెప్తా. కీరవాణి సార్ మ్యూజిక్ చేసి నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా నా గొంతులో పాడటం వినటం మాత్రమే నాకు ఇష్టం. కాబట్టి ఈ ఎపిసోడ్లో, రేపు టెలికాస్ట్ అవబోయే ఎపిసోడ్లో నేను పాడే అవకాశం నాకు ఇవ్వలేదు. కాబట్టి పిల్లలందరికీ నేను వేరే సంగీత దర్శకులు చేసినటువంటి పాటలు ఇస్తున్నాను. మేడం, తననం రేపల్లె మళ్ళీ మురళి విన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో, బోల్డ్ పాటలు నేను పెట్టాను. కానీ నా పాటలు మరి నా బాధ ఎవరికి చెప్పాలి? నాకు మెలంకలీ మూమెంట్స్కి రిలేటెడ్గా చాలా సాంగ్స్ నేను రిలేట్ చేసుకున్న పాటలు చాలా ఉన్నాయి లైఫ్లో. ఇదేంటంటే, ఐ మీన్ దిస్ ఈజ్ ప్యూర్ లవ్ అకార్డింగ్ టు మీ. లిరిక్ అండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ టుగెదర్. సో చాలా లేతగా ఉన్న పదాలు, చంద్రబోస్ గారు చెప్పినట్టు అలతి పదాలు అంటారు కదా, అందులోనే గొప్ప మీనింగ్ ఉంది, గొప్ప డెప్త్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం లిరిక్ని ఎక్కడా డిస్టర్బ్ చేయనటువంటి అద్భుతమైన సంగీతం ఉంది. ఈ రెండు కలిసి నాకు ఈ పాట విపరీతంగా ఇష్టం. అండ్ నువ్వు కూడా చాలా చక్కగా సంభాళించావు. ఎందుకంటే యువర్ వాయిస్ అండ్ ద డెప్త్ ఈజ్, అంటే నీ వాయిస్ కల్చరే కొంచెం బ్రైట్గా ఉంటుంది. నువ్వు పాడితే డైరెక్ట్ సిక్సర్ హిట్ చేసేంత స్థాయి నీది. బట్ కన్విన్సింగ్గా సాఫ్ట్గా పాడటం అనేది నీకు ఛాలెంజే అయినప్పటికీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసావు, బాగా పాడావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్సా? ఓన్లీ 4 సార్. మిమ్మల్ని నొక్కండి, మ్యామ్ నొక్కండి, సార్ నొక్కండి. ఓహో, ప్లాన్ చేసుకున్నాం సార్. కానీ అయితే సో ఫస్ట్ చంద్రబోస్ సార్తో ఆయన నన్ను చూస్తా, అక్కడ చూడు. సో సార్, అది నా ఫ్రెండ్ ఒకటి దగ్గర కియా కార్ ఉండింది సార్. కానీ ప్లీజ్
సో కియా కార్ ఉండింది సార్. సో కియా కార్ ఉంటే వాడి దగ్గర ఇప్పుడు లేదు సార్, అమ్మేసుకున్నాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడు సార్? నోకియా అమ్మ బాబు, ఎవరు హెల్ప్ చేశారు? ఎంతో పెట్టుకోవద్దమ్మా. ఇప్పుడు కీరవాణి సార్ నాకు. సార్ ఇయర్ క్యాలెండర్ని అస్సలు ముట్టుకోకూడదు సార్. మనం ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది సార్, ఫుల్ షాక్. అసలు ముట్టుకుంటేనే, అసలు దగ్గరికి వెళ్తేనే షాక్ కొట్టేస్తుంది సార్. ఎందుకు సార్? ఈ సంవత్సరం క్యాలెండర్ సార్ 2025 ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది సార్. వెయిట్, మీ మీ తప్పన నాకు అర్థమవుతున్నది. ప్లీజ్ కంట్రోల్. కరెంట్ క్యాలెండర్ సార్. మీకు అక్కడ ఎవరో లీక్ చేస్తున్నారు సార్. నా టాలెంట్ని అవమానించద్దు. వాట్ డూ యూ కాల్ సాడ్ కాఫీ? సాడ్ కాఫీ. బ్లాక్ కాఫీయా? కాదు మ్యామ్, డిప్రెసో. ఎక్స్ప్రెసో కదా? అది ఎస్ప్రెసో, ఇది డిప్రెసో. అది సాడ్గా ఉంది కాబట్టి డిప్రెసో. మా క్వశ్చన్ నచ్చలేదు. ఇంకోటి ఏమన్నా అడుగు. నాది కూడా ఎక్కడ అడిగేసి. ఓకే సార్. మీ ఇద్దరికి కలిపి సార్, అది అసలు ఈ వరల్డ్లో మోస్ట్ స్లిప్పరియెస్ట్ కంట్రీ ఏంటి సార్? గ్రీసా? గ్రీస్. అంతేనా? అయిపోయిందా? అంతే సార్, అంతే సార్. అంతే. మీ పేరెంట్స్ వచ్చారా? అంటే మా అమ్మ ఇంకా మా చెల్లి వచ్చారు సార్. 1 పేరెంట్ అండ్ 1 సిబ్లింగ్. సిబ్లింగ్ వచ్చారు. చిన్న పాప వచ్చిందా? చిన్న పాప ఏది? హాయ్ హాయ్, దా. మమ్మీ ఎట్లా భరిస్తున్నారు మమ్మీ అసలు ఇద్దరిని పెట్టుకొని ఇట్లాగా? నిజం చెప్పాలంటే కొంచెం వాళ్ళిద్దరికంటే నేనే ఎక్కువ నోటి. మీరు పాడతారా? అంటే పాడతాను సార్. ఇప్పుడు పాడితే కొంచెం టెన్షన్ ఉంది సార్. సరే, ఇప్పుడు ముగ్గురు కలిసి పాడు. లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడే వరించని వరాలతో మిల హిమాలే జల జల ముత్యాలుగా తడిల్ల గలనా తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనం వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు మెలిసెనులే తనువంత మనమంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఇట్స్ ఫెంటాస్టిక్. మీరు చాలా సరదాగా ఉంది. ఐ థింక్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హౌస్ హోల్డ్ ఇస్ అ జాయ్ ఫిల్డ్ హోమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలాగే సరదాగా ఉండండి. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ బోత్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఎవరు అన్నది వారే చెప్తారు. ఈటీవీ స్వరాభిషేకం పుణ్యమాని బాలుగారితో కలిసి పాడని పాటలు కూడా, అంటే నేను ఒరిజినల్గా పాడని పాటలు కూడా నాకు చాలా ఇష్టమైన ప్రాణప్రదమైనటువంటి పాటలు ఎన్నో వారితో పాడే అవకాశం కల్పించారు. ఆ అవకాశం దొరికినందుకు నేను జీవితాంతం ఈటీవీకి రుణపడి ఉంటాను. నో డౌట్ అబౌట్ ఇట్. పర్టికులర్ సాంగ్ ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోయేటువంటి పాట, అది స్వరాభిషేకంలో పాడాము. పాడిన తర్వాత బాలుగారు చాలా తక్కువ సందర్భాల్లో చాలా బాగా పాడావు అని మెచ్చుకుంటారు. ఎంతో ఆయన మనసుకి నచ్చితే తప్ప ఆ మాట చెప్పరు. సో పాడేశాను, అయిపోయింది. ఆ తర్వాత చాలాసేపు చాలా బాగా పాడావు అని మెచ్చుకున్నటువంటి పాట. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి ట్యూన్, పర్టికులర్గా సాహిత్యమా సంగీతమా పాడిన విధానమా అని చెప్పడం చాలా కష్టం. అటువంటి పాటల్లో ఇది కూడా ఒకటి. వ్రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి. అక్కడ సాహిత్యంలో అచ్చెరువున అనే ప్రయోగాలు ఇవన్నీ కూడా వేటూరి గారి రచనకి మళ్ళీ 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 ఫిదా అయిపోయేలా చేసినటువంటి సాహిత్యం, ఎప్పుడు పాడుకోవాలనిపించేటటువంటి సంగీతం. ఎవరు మ్యూజిక్ అండి?
కీరవాణి గారికి చాలా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కేవి మహాదేవన్ గారు. అలా చెప్పొద్దా లేదా అనుకున్నాను. బాగా చెప్పావు. అందుకనే నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ పాట తను ప్రజెంట్ చేస్తున్న శుభతరుణంలో అదే మ్యూజిక్ డైరెక్టర్ అంటే కేవి మహాదేవన్ గారి పాట నేను కూడా తలుచుకుంటూ నాకు కూడా పాట పాడే అవకాశం ఇవ్వమని ఇక్కడ నిర్వాహకుడిగా నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట ఎవరు పాడబోతున్నారు సునీత మేడం? సాయి చరిత.
సాయి చరిత. నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. కొంచెం కష్టపడ్డా, కొంచెం టఫ్ అనిపించిందా అక్కడక్కడ గమకాలు? నువ్వే చెప్పు నీ మాటల్లో. అవును సార్, కొన్ని చోట్ల సార్. కానీ శృతి ఎక్కడ తప్పలేదు, తాళం తప్పలేదు. కానీ కొద్దిగా పాలిష్డ్గా ఉండాలి ఇంకొంచెం. అది నువ్వు కొంచెం మేబీ ఒక 2 శృతులు తగ్గిస్తే నువ్వు ఇంకా పాడగలవేమో అనిపించింది. బట్ నీకే తెలియాలి ఎక్కడ కష్టపడుతున్నావు ఏంటో అన్నది. బట్ చక్కటి పాట పాడావు. సునీత గారు చక్కటి పాట సెలెక్ట్ చేసుకున్నారు. అది నువ్వు చక్కగా పాడినందుకు అభినందనలు. ముఖ్యంగా ఒక కార్డు ఇవ్వండి. ఇదే కార్డు. సాయి చరిత పాటకు బలమిచ్చిన మురళి, నవరస మురళి, ఆనందన మురళి, అదేనా ఆ మురళి, మోహన మురళి, అదేనా ఓ మురళి. చాలా చక్కగా వాయించారు మీరు కూడా. అభినందనలు. సాయి చరిత, నమస్తే సార్. బాగా పాడావు, చాలా మంచి పాట. నిజానికి సునీత గారు ఎంపిక చేసుకున్న పాటలు తనకు నచ్చిన పాటలు కాదు, అవి తన హృదయం అనే చెప్పాలి. అంత మంచి పాటలు ఉన్నాయి, తన హృదయాన్ని దర్పణ పడుతున్నాయి ఇవన్నీ పాటలు. నువ్వు చాలా బాగా పాడావు. కిరణ్ గారు చెప్పినట్టుగా అంటే న్యాయం చేసావు పాటకి, అంతే తప్ప ఇంకా అద్భుతంగా పాడే అవకాశం ఆ విస్తృతి ఉన్న పాట న్యాయం అయితే చేసావు, తప్పులు ఎక్కడ పాడలేదు. నేను బద్రీనాథ్ అనే సినిమాలో ఒక పాట రాశాను, అది సినిమాలో ఉండదు. పొంగి పొంగిపోతోంది జలధార, వైభవంగా వస్తోంది వసుధార, ఆధార నా ప్రేమకు ఆధారమవుతుంటే, ఆకాశ మేఘాల ఆశీస్సులవుతుంటే, వయసే నదిలా వరదై నదిలా అని రాశాను. ఆధార నా ప్రేమకు ఆధారము, వయసే నదిలా వరదై నదిలా. ఒకే పల్లవిలో 2 యమకాలంకారాలు రాశాను. రాసి పొంగిపోయాను. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మన మొత్తం అణిచివేయబడింది మన ఆనందం అంతా. అంటే మనం చేసామనుకున్న సందర్భంలో చూసేసరికి అదేదో రాశాను తప్ప ఇక్కడ ఎంత అద్భుతంగా కుదిరిందంటే, కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాల గోపాల మాబాల గోపాలుని. ఇది ఒక అలంకారం. ఏం అలంకారం అంటే చేకాను ప్రాసాలంకారం. అంటే ఒకే పదాలు అర్ధభేదంతో అవ్యవధానంగా, అంటే ఎక్కడ మళ్ళీ మధ్యలో ఏమీ లేకుండా వెంటనే వస్తే కనుక దాన్ని చేకాను ప్రాసాలంకారం అన్నమాట. ఆబాల గోపాల మాబాల గోపాలం అంటే ఆ బాలగోపాలం మా బాలగోపాలం. బాలగోపాలం అంటే కృష్ణుడు, ఆ బాలగోపాలం అంటే బాలుడు నుండి గోపాలుడి వరకు ఈ బాలగోపాలను చూస్తున్నారు. మళ్ళీ తర్వాత కింద అచ్చెరువున అంటే అచ్చెరువున అని ఒకదానికి అర్థం ఏంటంటే ఆశ్చర్యంతో, అచ్చెరువున అంటే ఆ చెరువున. ఈ చోటను ఏమంటాం మనం? ఇచ్చోట అంటాం. ఆ చోటను అచ్చోట. అలాగే ఆ చెరువునను అచ్చెరువున అంటారు. సంధి అది. ఆశ్చర్యంతో ఆ చెరువులో విచ్చిన కన్నులు చూడ ఇదే నా మురళి అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక చేకాను ప్రాసాలంకారం. ఒకే చరణంలో ఒక చోట ఈ 2 అలంకారాలతో పాటు ఏమన్నారు? తాండవమాడిన సరళి గుండెను ఊదిన మురళి అన్నారు. గుండెను ఊదుతుందంట మురళి. అది మామూలుగా ఊపిరితో మనం మురళిని ఊదుతాం, కానీ ఆ మురళి మన గుండెలను ఊదుతుందంట. అంటే ఒక పక్కన చరణంలో అక్కడ శబ్ద సౌందర్యం ఉంది, ఇంకో చోట అర్ధగాంభీర్యం ఉంది. రెండింటిని కూడా ఎంత అద్భుతంగా, ఒక పడుగు పేక అంటే ఒక వస్త్రంలో పడుగు పేక, ఆ నిలువు దారాలను పడుగు అంటారు, అడ్డం దారాలను పేక అంటారు. 2 కలిస్తేనే ఒక వస్త్రం. ఇది ఒక అద్భుతమైన, అలా 2 కుదిరినవి. ఇంకోటి నేను 2 అనుకున్నా, చూస్తే మళ్ళీ చరణంలో ఆరాధనా గీతి అన్నారు. 3వ కూడా వేస్తారు ఇక్కడ. అంటే ఇంకా మహానుభావుడు అంతే, ఇంకా ఆయన సరస్వతి చారణ చక్రవర్తి ఆయన, అంతకంటే ఏం చెప్పలేదు. ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నేను. చంద్రబోస్ గారి విశ్లేషణ కోసమే ఈ పాట. అంటే సెలబ్రేట్ చేసుకోవాలి మనం అటువంటి లిరిసిస్ట్ని, అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఎంత హృదయం ఉప్పొంగిపోతుందంటే ఈ పాట విన్నప్పుడు, బా ఎంత డెప్త్ ఉంది లిరిక్స్లో, ఎంత డెప్త్ ఉంది మ్యూజిక్లో. ఎంతైనా కీరవాణి గారికి చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కదా, అందుకనే అంత డెప్త్ ఉంది. అందుకనే నాకు కూడా చాలా నచ్చినటువంటి పాట. అత్యద్భుతమైన పాటమ్మా, బాగా పాడావు, కానీ కొంచెం సాఫ్ట్గా పాడాలి. ఓకే. ఆరాధనా గీతి పలికించి దగ్గర కూడా డిఫరెన్స్ చూపించారు బాలు సార్, అది కూడా గమనించుకోవాలి. తర్వాత నీకు ఈ అర్థాలన్నీ తెలుసా ముందరా? తెలుసు. ఇవన్నీ తెలుసుకున్నావు. సో ఇటువంటి పాటలు విన్నప్పుడు, నేర్చుకునేటప్పుడు కూడా మన భాష ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఇటువంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది మన బాధ్యత. సింగర్స్గా వీ హ్యావ్ టు లెర్న్ మన భాష, అందులోని అర్థాలు తెలుసుకోవాలి, మనం ఇంకోళ్ళకి చెప్పేలాగా కూడా ఉండాలి.
సో ఇది మీకు కరెక్ట్ ప్లేస్. పాడతా తీయగా అన్నీ నేర్చుకోండి, సరేనా? షూర్ మ్యామ్. అండ్ కొంచెం సాఫ్ట్గా పాడితే బాగుంది అనిపించింది, కొంచెం పింకీగా అనిపించింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసి పాడినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. అవును, ఈ పేరెంట్ విషయం ఏంటి సంగతి ఏంటి అసలు? నువ్వు పేరెంటానికి వెళ్తావా, లేకపోతే ఏంటి? ఏంటి సంగతి? ఆ కథ ఏంటో ఒకసారి చెప్పు. ఏదో ఒక పేరెంటం అనేది ఒక విషయం, ఏదో ఒక సంవత్సరం కొలువులక దసరాకి ఏమైంది? ఏంటి సంగతి? ఏంటి కథ చెప్పు. అంటే ఒకసారి అమ్మ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ముత్తైదువుల్ని 2-3 పిలుచుకొని రమ్మనింది సార్ పేరెంటం కోసం. నేను వెళ్ళి చాలా మందిని పిలిచి వచ్చాను సార్. నీకెంత ఏజ్? ఎంత? నేను ఫస్ట్ క్లాస్ అలా ఉండింటుంది సార్. ఫస్ట్ స్టాండర్డ్ అంటే 5 ఏళ్ళ 6 ఏళ్ళ 8 ఏళ్ళ? మీకు తెలిసిందా ఇట్లా ఇంతమందిని పిలిచారని? ఒకసారి ఒక 8 ఏళ్ళ అమ్మాయిని పంపించి పేరెంటానికి పిలుచుకురామని చెప్పడం ఏంటి? ఆలోచన ఏంటి? అట్లేం లేదు సార్. మామూలుగా మా బ్రాహ్మిన్స్కి రోజు ఏవో ఒక పూజలు ఉంటాయి. బొమ్మల కొలువు పెట్టాము మా ఇంట్లో. ఏదో ఇంకా లాస్ట్ రోజు ఒక 2 ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలు అని ఎదురింట్లో వాళ్ళని పక్కింట్లో వాళ్ళని పిలుచు అని అక్కడే కదా సార్, అందుకు పిలిచు అని చెప్పాం. సో ఈమె ఏం చేసింది, అందరినీ 20 మందిని ఆ లైన్ పిలుచుకొని వచ్చేసింది. ముత్తైదంటే 8 ఏళ్ళ అమ్మాయికి ఏం అర్థం అవుతుంది? తర్వాత ఇంకా మేమేదో ఒక 2 పళ్ళు 2 జాకెట్ పీసులు పెట్టుకొని ఇంటిమి. ఇంకా అందరు వచ్చే పొద్దుకి మళ్ళీ అన్నీ తెచ్చుకొని అందరికి పళ్ళు కోసి కట్ చేసి అందరికి నోట్లో పెట్టేసి ఉండాల్సింది. అందరికీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకు అప్పటి నుంచి మేమేం చెప్పలేదు. సంగీతం ఎప్పుడు మొదలైంది తనకి? సార్ సంగీతం అనేది మా ఫ్యామిలీలోనే ఉంది సార్. మాకు ఈ పాడుతా తీయగాకి చాలా పెద్ద అనుబంధం ఉంది. ఎందుకంటే మాకు చాలా సంతోషం. చరిత 3rd జనరేషన్ సార్ ఈ పాడుతా తీయగాకి రావడము. అంటే మాది పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా వారికి 5 మంది అక్కలు, 2 తమ్ముళ్ళు, అంటే చరితకి 5 మంది మేనత్తలు. సార్ ఐ వాంట్ టు హగ్ యూ సార్. ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో మీరు అందుకే ఇంత సైలెంట్గా ప్రశాంతంగా ఉన్నారు సార్. మీరు నాన్న సైలెంట్ సార్. కదా? సైలెంట్ సార్. అదే తెలుసు పాపం. సచ్ అ ప్లెజర్ మీటింగ్ యూ ఆల్. చాలా చాలా ఇంటిమేట్ ఫ్యామిలీ అన్నది తెలుస్తున్నది. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? నీకు ఒక్కదాన్నే సార్. అదే మరి అందుకే అల్లరి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. పాడుతా తీయగా ఈ సీజన్ 26లో సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ ఇంతవరకు 3 కంటెస్టెంట్స్ పాడారు. సాయి చరిత పర్ఫార్మెన్స్తో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. కానీ యాజ్ ప్రామిస్డ్ కీరవాణి గారి ఒక పర్ఫార్మెన్స్ మనకి ఇవ్వబోతున్నారు. సో ఆ పాట అయ్యేంత వరకు ఎపిసోడ్ అవ్వదు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. పరిమళించు వెన్నెల నీవే, పలకరించు మల్లిక నీవే, నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి చిగురుల చూడగానే కలకోకిలకూయదా, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి చిగురుల చూడగానే కలకోకిలకూయదా. అలనాటి
అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో ఆ రాముని చూసిన జానకివై అవిరాముని వలపుల కానుకవై వాల్మీకి కావ్యవాకిట వెలసిన వసంతమూర్తివి నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో ఆ రాజుని కనిన శకుంతలవై రతిరాజు భ్రమించిన చంచలవై కాళిదాసు కవి కల్పన మెరిసిన కమనీయమూర్తి నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా అజంతా చిత్ర సుందరివై ఎలోరా శిల్పమంజరివై అజంతా చిత్ర సుందరివై ఎలోరా శిల్పమంజరివై రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినివై అమర శిల్పులకు ఊపిరులూదిన అమృతమూర్తివి నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయగా. నీ పేరు కీరవాణి, నువ్వు ఇక్కడ నిలబడు. నేనే ఆ కీరవాణి బాగానే పడవు, కానీ నువ్వు కూడా కొంచెం యోగా చేయాలమ్మా, ఎందుకంటే కొంచెం ఆయాసం తెలుస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు. ఇవాల్టి సాయి చరిత పర్ఫార్మెన్స్తో ఈ ఎపిసోడ్ ఫినిష్. మళ్ళీ రేపు మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ మరికొన్ని సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా